కేరళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గ సహచరులు వామపక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ తొక్కిపెట్టి సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయటమని చెప్పిన వాళ్ళు నిరసిస్తున్నారు. అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా దాన్ని విద్రోహం చేసింది. నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు. రాజధాని ప్రస్తావన లేదు, పోలవరం ప్రస్తావన లేదు, నిర్వాసిత ప్రస్తావన లేదు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రీకృతం చేసి చట్టాలు హక్కులు అన్నీ తన చేతిలో పెట్టుకొని కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం. అందువలన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి, రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి, జీఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాటా రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా రావాలి. మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ 2 లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయటానికి కూడా సిద్ధపట్టలేదు. న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టకుండా ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నాడు. ఆయన ఛార్జీలు పెంచుతున్నాడు, కరెంట్ ఛార్జీలు, అదే రకంగా చెత్త పన్ను అని చెప్పి, ఆస్తి పన్ను అని చెప్పి, ఇసుక, మద్యం, ఇలా రకరకాల మోటార్ వాహనాల మీద పన్ను, రకరకాల పద్ధతిలో జనం మీద మాడు పగలగొట్టి వసూలు చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాట అంటానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధపట్టలేదు. మనకు న్యాయంగా రావాల్సినటువంటి 30,000 కోట్లు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆ 30,000 కోట్లు రాబడితే ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారం వేయాల్సిన అవసరమే లేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయొచ్చు. అందుకని నిధులు రాబట్టకుండా లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తరహాలో కాకుండా ఈరోజు ఒక హీరోచితమైనటువంటి పద్ధతిలో కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం వాళ్ళకి మద్దతుగాను మన హక్కుల కోసం ఈ దీన్ని ధర్నా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడాలి. కేంద్రం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మన రాష్ట్రం యొక్క హక్కుల కోసం నిలబడాలి, మద్దతు ఇవ్వాలని చెప్పని నేను 50 మందికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీయేతర ప్రభుత్వాల్ని ఒకవైపున చూసేటటువంటి కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాన్ని నిరసిస్తూ ఇవాళ కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా తూట్లు పొడిచేటటువంటి గవర్నర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేసేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ రోజున నిరసన చేపడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోడీ తూట్లు పొడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల యొక్క హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో బీజేపీ గవర్నర్ వ్యవస్థ ద్వారా గవర్నర్ల ద్వారా శాసనసభలో శాసనం చేసినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదని చెప్పి నిరసిస్తూ కేరళ రాష్ట్రంలో మొత్తం యావత్ ప్రజానీకం 650 కిలోమీటర్ల మేర అక్కడ మానవహారం నిర్మాణం చేసి ప్రభుత్వ విధానాన్ని నిరసించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటే హక్కులను హరించేటటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా నిరసించాలని చెప్పి కేరళ రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తిని కాపాడేటటువంటి దానికోసం అలాగే ప్రజలందరూ కూడా వామపక్ష ప్రభుత్వానికి అండదండగా ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసించాలని చెప్పి ఈ రోజున సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున పినరయి విజయన్ గారి యొక్క ప్రభుత్వం చేసేటటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతుగా విజయవాడ నగరంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ ఉంది. ఏ రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతికేందుకు వీలు లేనటువంటి పరిస్థితుల్లో నిధులు ఇవ్వదు, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుద్ది, స్వేచ్ఛా స్వాతంత్రాలని చెప్పనేటువంటివి ఉండవు, ప్రశ్నించేటువంటి హక్కు లేదు. ఈ తరహాలోనే
కేరళలో ఉన్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని తుత్తునీయలు చేయడానికి, చీలికలు తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ఎలా తప్పించాలా అని చెప్పనేటువంటి ప్రయత్నం చేయడానికి మోడీ చేస్తూ ఉన్నటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. నిధులు ఇవ్వడంలా అక్కడ మత సామరస్యానికి చిచ్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మొత్తం కేరళ రాష్ట్రాన్ని, కేరళ ప్రజానీకాన్ని శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు మోడీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేరళలో ఉన్నటువంటి అన్ని ఎల్డీఎఫ్కి సంబంధించినటువంటి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ కింద నుండి పై దాకా ఢిల్లీలో దీక్ష చేపట్టేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంకొకటి ఉన్నదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని బీజేపీ యొక్క నిరంకుశత్వ పోకడల్ని బలపరచడానికి వీళ్ళే. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భజన చేస్తూ ఉన్నాడు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల, ఉత్తరాంధ్ర ప్యాకేజీ లేదు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా నెమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కనీసం నోరెత్తి అడిగేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయినాయి. ఇదొక వైపు. రెండో వైపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు బహుశా నిన్ననే అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఇంకా పూర్తి అవుతుంది వాళ్ళ స్నేహానికి, వాళ్ళ దీనికి బీజం పడింది నిన్నే. ఇది ఎప్పుడో అనుకుంటున్నది ఈసారి ఇప్పుడు ఇంకొంచెం బలపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీతో అంట కాగడం అంటే, బీజేపీతో పొత్తు కలవడం అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు చంద్రబాబు, ఆలోచించుకోమని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బీజేపీతో పొత్తు అని చెప్పనేటువంటిది ఎప్పటికైనా సరే తెంచుకో, ఆగు, వెళ్ళమాక, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యొద్దని చెప్పనేటువంటి చెప్పదలిచాం. అయినా బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగేదానికి నువ్వు ఒక భుజం మీద, మోడీ భుజం కింద, జగన్మోహన్ రెడ్డి భుజం కింద కాపు కాస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడం తప్ప ఇంకోటి కాదు ఇదని చెప్పనేటువంటి తెలియజేస్తూ మరొకసారి కేరళ ప్రభుత్వానికి మీద జరుగుతూ ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి దీక్షలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. విజయవంతం కావాలని చెప్పనని కేరళ ప్రభుత్వం ఇందులో విజయం సాధించాలని పినరయి విజయన్ నాయకత్వాన కేరళలో మళ్ళీ ప్రభుత్వం అనలు దొడిగేటువంటి దానికి మూడోసారి అధికారం చేపట్టాలని చెప్పనని కోరుతూ ఈ సందర్భంగా ప్రజానీకం ప్రజల పట్ల అప్రమత్తంగా వెలగాల్సిన ప్రజలు అప్రమత్తంగా మెలగాలని చెప్పనని కోరుతూ బీజేపీ హటావో దేశ్కి బచావో అని చెప్పనని నినాదాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజానీకాన్ని అర్థిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి ఒక ఫెడరల్ సిస్టానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రాతిపదికగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉంది. అది రాష్ట్రాల్లో హక్కుల్ని హరించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాలని మరి ఆయా పార్టీలు కూడా చేర్చడము, వేరే కుంపట్లు పెట్టడము, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయటం అనేది మనము చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మనం చూసాము. ఈరోజు కేరళలో వామపక్ష ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిన్నగాక మొన్న తెలంగాణ మద్రాసులో కూడాను స్టాలిన్ చాలా మరి గవర్నర్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వచ్చింది. మరి సిద్ధరామయ్య నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు వెళ్ళి పార్లమెంటు ముందు ఈ రకమైనటువంటి నిరసనలు దిగటం అనేది మరి ప్రధానమంత్రి చెవులుండి వింటున్నాడో, కళ్ళుండి చూస్తున్నాడో చూడలేదు అర్థం కానటువంటి ఒక నిరంకుశత్వమైన ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. 2014లో విభజన జరిగిన దగ్గర నుంచి కూడా ప్రత్యేక హోదా అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ఏకైక సాధనంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక హోదాని రాకుండా చేయటము, అలాగే రాష్ట్రాల్లో జిల్లాల్లో వెనుకబడిన వాటికి అభివృద్ధి లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయటము, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నష్టపోతూ ఉన్నాము, నష్టం జరుగుతుంది రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ద్వారా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం బతకాలి. రాష్ట్రాల కేంద్రాల సంబంధాలు, ఈ ఫెడరల్ స్ఫూర్తి అనేది అందరికీ కూడాను మరి నిలబడాలనేటువంటి కాంక్షతో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీని ఓడించి తద్వారా ఇవన్నీ కూడా పరిరక్షించాలని చెప్పేసి దానికి మద్దతుగా ఈ రోజున
మరి విజయవాడలో చేస్తున్నటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి సిపిఐ సిపిఎం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.